అతి దగ్గరలో త్రివేణి సంగమం, అందులో ప్రయాణిస్తున్న పడవలు. అద్భుతంగా ఉంది కదా దృశ్యము. నీళ్ళైతే చాలా స్వచ్ఛంగా ఉంటాయి అని చెప్పారు, కానీ మేము మా అమృత స్నానాలన్నీ నడుము వరకు మాత్రమే వస్తాయి. మునగడానికి సరిపోయేంత నీరు మాత్రమే అక్కడ ఉంటుంది. ప్రమాదాలు జరిగే పరిస్థితి అయితే అస్సలు లేదు, కానీ అప్పటికి మొదటగా హాలాహలము ఉద్భవిస్తుంది. ఆ హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకోగా ఒక్కొక్కటిగా 14 రత్నాలు ఆ క్షీరసాగరం నుండి ఉద్భవిస్తాయి. అవి వరుసగా రంభ, కల్ప. 25వ సంవత్సరము జనవరి 13వ తారీఖున పుష్య పౌర్ణమి రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల అంటే ఫిబ్రవరి 26వ తారీఖున వచ్చే మహాశివరాత్రి రోజుతో ముగియబోతూ ఉంది. చాలా కొద్ది రోజులే ఉండడంతో ఈ మహాకుంభమేళాకు పెద్ద సంఖ్యలోనే ప్రజలు తరలి రాబోతూ ఉన్నారు. అలా వెళుతున్న వారిలో మీరు ఉన్నట్లయితే మీ సమయము, శ్రమ వృధా కానియకుండా కొన్ని చిట్కాలు ఈ వీడియోలో మీకు దొరకచ్చు. ఆలస్యం లేకుండా వీడియో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో మేము ఇటీవల వెళ్ళిన మహాకుంభమేళా గురించిన విశేషాలు, అక్కడ మేము పడిన కొన్ని కష్టాలు, ఎదుర్కొన్న కొన్ని సమస్యలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మేము మహాకుంభమేళాకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫ్లైట్ ఛార్జెస్ చూసినప్పుడు అవి మోగిపోతూ ఉన్నాయి. ప్రయాగ్రాజ్కి బెంగళూరు నుండి 70,000, కాశీ అయోధ్యలకైతే 45 నుండి 50,000 చూపిస్తూ ఉంది. ఇంకొక దగ్గరి నగరము లక్నోకి చూస్తే కూడా ఫ్లైట్ ఛార్జెస్ దాదాపు 40,000 చూపిస్తూ ఉంది. ఇక ఇంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళడం అవసరమా అని ఆలోచిస్తున్న సమయంలో ఇంకొక ఐడియా వచ్చింది. అదేమంటే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుండి ప్రయాగ్రాజ్కి కారు ద్వారా చేరుకోవడము. ఢిల్లీ నుండి ప్రయాగ్రాజు దాదాపు 650 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ కారులో అయినా 8 నుండి 9 గంటల లోపల చేరుకోవచ్చు. ఇక ఈ ఐడియా వచ్చిన తర్వాత మేము ఢిల్లీకి ఫ్లైట్ తీసుకున్నాము. మేము బుక్ చేసుకున్నప్పుడైతే ఢిల్లీకి దాదాపు 24,000 ఖర్చు అయింది. ఢిల్లీ నుండి కారు తీసుకొని మొదటగా అయోధ్య చూసుకొని అయోధ్య నుండి ప్రయాగ్రాజ్కి మరుసటి రోజు చేరుకున్నాము. అయోధ్య బాలరాముణ్ణి, హనుమాన్ని చూసుకున్న తర్వాత మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అయోధ్యలో బయలుదేరిన మేము ప్రయాగ్రాజ్ చేరుకునేసరికి రాత్రి 10 గంటలయ్యింది. విపరీతమైన ట్రాఫిక్కే కాకుండా ప్రయాగ్రాజ్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రైట్గా ఉన్న రోడ్స్ అన్నింటినీ మూసివేసి పక్కకు మళ్లించడం ద్వారా చాలా టైం తీసుకున్నది. ప్రయాగ్రాజ్ లోనికి ఎంటర్ కాకుండా దాదాపు 15 కిలోమీటర్ల దగ్గరే కార్లన్నింటినీ ఆపేస్తూ ఉన్నారు. అయితే మేము అక్కడ హోటల్ బుక్ చేసుకున్నామని రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మా కారునైతే ఫ్రీగా వదిలేశారు. రాత్రి ఉండడానికి మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే త్రివేణి సంగమంకి దగ్గర 5.6 కిలోమీటర్లు ఉంది. మేము వచ్చిన హైవే కాశీ నుండి ప్రయాగ్రాజ్లోకి ఎంటర్ అయ్యే హైవే. ఆ హైవే నుండి చూసినప్పుడు ఎడమ వైపున త్రివేణి సంగమం ఘాట్స్ దగ్గర లైట్స్ చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా మెరిసిపోతూ ఉందో. ప్రయాగ్రాజ్ రోడ్లకు ఇరువైపులా మరియు మహాకుంభమేళా జరిగే ఈ త్రివేణి సంగమం దగ్గర ఆ వైభవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు అనిపించింది. మహాకుంభమేళాలో అమృత స్నానాలు చేయడానికే కాదు, ఈ వైభవాన్ని చూడడానికి కూడా ప్రయాగ్రాజ్కు తప్పక రావాల్సిందే అనిపించేంత గొప్పగా అక్కడ లైట్లు మిరిమిట్లు గొలుపుతూ అబ్బురపరుస్తూ ఉంది. ఇక మేము మార్నింగ్ అమృత స్నానాలు చేయడానికి 5 గంటలకెల్లా లేచిపోయాము. ఆ సమయంలో రోడ్డుపై మాతో పాటు ఎన్నో వందల మంది నడుస్తూ ఉన్నారు. ఇక్కడ రోడ్డు మధ్యలో క్షీరసాగర మదనాన్ని సూచించే విధంగా ఉన్న బొమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. మేమున్న హోటల్ నుండి 6 కిలోమీటర్లు త్రివేణి సంగమం చూపిస్తూ ఉండడంతో 3 to 4 కిలోమీటర్స్ ఏదైనా ఆటో రిక్షాలో వెళ్ళి అక్కడ నుండి నడిచి వెళ్తే సరిపోతుంది అనుకొని మేము బయలుదేరాము. అయితే మాకు
ఎక్కడా కూడా అలాంటి ఆటో రిక్షా ఒక్కటి కూడా దొరకలేదు, అసలు కనిపించలేదు. త్రివేణి సంగమం ఘాట్లోకి ఎంటర్ అవ్వడానికి 1/2 కిలోమీటర్ ఉంది అనగా మాత్రమే మాకు కొన్ని ఆటో రిక్షాలు కనిపించాయి. అయితే అవి కూడా మేము ఎక్కడానికైతే నిలపలేదు. ఇక ఘాట్ రోడ్డు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగూ ఏ వెహికల్ ఉండదు కాబట్టి ఇక మేము అక్కడ నుండి కూడా నడకలోనే వెళ్ళిపోయాము. అయితే ఒక విచిత్రం ఏమంటే మేము 6 కిలోమీటర్లు నడిస్తే కూడా మాకు ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఇక చాలా ఎక్కువ నడిచేసామప్ప అనే ఫీలింగ్ కూడా అస్సలు రాలేదు. అలా అందరితో కలిసి వెళుతూ ఉంటే ఒక పండుగలాగా అలా గడిచిపోయింది అంతే. ఇక్కడ ఉన్న బోర్డు పైన సంగం 3 కిలోమీటర్స్ అని చూపిస్తూ ఉంది. ఈ ప్రదేశంలో లెఫ్ట్ తీసుకొని వెళితే సంగం ఘాట్స్లోనికి వెళ్ళడానికి దారులు మనకు కనిపిస్తాయి. ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు, మోటార్ ఆటో సైకిల్స్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే ప్రదేశంలో నిలిచి నడుస్తూ ఉండడం మాకు కనిపించింది. అంటే ఇక్కడి వరకే అలో చేస్తున్నారు అన్నమాట. శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారి మూర్తి ఉన్న ఈ ప్రదేశాన్ని దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్ళి కనిపిస్తున్న బ్రిడ్జి కిందుగా వెళ్ళిన తక్షణము మనము ఘాట్స్కు వెళ్ళే దారులు చేరుకుంటాము. ఇక్కడ మేము తెలుసుకున్న ఒక విషయం ఏమంటే ఇక్కడ వెళుతూ ఉన్న వారిని ఫాలో చేస్తూ వెళ్తే మనకు దారి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. కొందరు తెలిసి దగ్గర రూట్లో వెళ్తూ ఉంటారు, కొందరు తెలియకుండా దూరం రూట్లో వెళ్తూ ఉంటారు. అది మనకు ఏమాత్రమో అర్థం కాదు. అందుకే మేము గూగుల్ మ్యాప్స్లో త్రివేణి సంగం గూగుల్ పాయింట్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడికి నడక మార్గము సెలెక్ట్ చేసుకొని అదే విధంగా అది చూపించిన దారి గుండానే వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తే కూడా అక్కడక్కడ పోలీసులు కొన్ని స్ట్రైట్ రోడ్స్ని మూసివేసి పక్కకు దారి మళ్లిస్తూ ఉన్నారు. ఇక అలాగే చూసుకుంటూ వెళ్ళడమే. ఇక మేము అలా నడుస్తూ ఉండగానే తూర్పున తెల్లవారడం మొదలైంది. మొదటగా పలుచగా ఉన్న జనసందోహము రాను రాను ముందుకు వెళ్ళేసరికి వందలాది గుంపులుగా తయారయ్యింది. మేము వెళ్ళిన రోజైతే ఏమీ స్పెషాలిటీ లేదు, షాహీ స్నాన్ కాదు, వీకెండ్ కాదు. అయినా కూడా ఆ రోజు కూడా అంత మార్నింగ్ వేళ కూడా అంత రష్గా ఉన్నారు అంటే ఇక షాహీ స్నాన్ రోజు రష్ ఎలా ఉంటుందో మనము ఊహించుకోవచ్చు. మనము వెళుతూ ఉంటే జగదీష్ భగవాన్ మందిరము, బడే హనుమాన్ మందిరము లాంటివి దారిలోనే వస్తాయి. స్నానాలు ఆచరించిన తర్వాత దర్శనాలు చేసుకోవాలని మేమైతే వెళ్ళలేదు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము అంత చక్కగా ఏర్పాట్లు చేసినప్పటికీ మౌని అమావాస్య రోజు అంతమంది చనిపోవడానికి కారణాలు అయితే వేరేగా చెప్తూ ఉంటారు. కొందరు అక్కడ రాత్రిపూట నిద్రించిన వాళ్ళపైన కాళ్ళు వేయడంతో బ్యాలెన్స్ తప్పి పడిపోవడం చేత ప్రమాదం జరిగిందని కొందరు, గేట్లు పగిలిపోవడం చేత ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. కానీ ఏర్పాట్లలో ఏమాత్రము లోటు లేదని అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్న ప్రదేశంలో బడే హనుమాన్ మందిరము కేవలము 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. మందిరానికి ఒక వైపున ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ పైన లోపల జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఈ విధంగా కనిపిస్తూ ఉండడంతో కొద్దిసేపు అక్కడ నిలబడి అవన్నీ చూసిన తర్వాత మేము తిరిగి సంగం ఘాట్కి బయలుదేరాము. కుంభమేళాలో ప్రముఖంగా చెప్పుకొని రాచ స్నానాలు అంటే షాహీ స్నాన్ డేట్స్ మొత్తము 6లో 5 ఇప్పటికే అయిపోయాయి. ఇక కేవలం ఒకే ఒకటి ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి రోజు మాత్రమే ఉంది. సాధారణంగా ఈ కుంభమేళాలో 3 రోజులు వరుసగా 3 స్నానాలు చేయడం మంచిదని చెబుతూ ఉంటారు. స్నానం చేసిన తర్వాత త్రివేణి సంగమానికి శక్తి కొలది పూజ చేసుకోవడానికి అక్కడ ఏదో కొద్దిగా పూజా ద్రవ్యాలు ఉంటే తీసుకున్నాము. మేము వెళుతూ ఉంటే మాకు ఎదురుగా సూర్యుడు కొద్దిగా పైకి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఆ విధంగా సూర్యోదయం కనిపించడము అద్భుతం అనిపించింది.
ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, వందలాది మంది ఇరువైపులా వెళ్తూ ఉంటారు. ఎవరు త్రివేణి సంగమం వద్దకు వెళ్తున్నారో, ఎవరు తిరిగి వాపస్ వస్తున్నారో మనకు అస్సలు అర్థం కాని పరిస్థితి. అందుకే మనము గూగుల్ మ్యాప్స్ని మాత్రము తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇక మార్నింగ్ నుండి మేము వస్తున్నాం కదా, మాకైతే చలి అంత పెద్దగా అనిపించలేదు. ఒక స్వెటర్ అయితే సరిపోతుంది. ఈ కుంభమేళ ప్రారంభమైన మొదటి రోజుల్లో అయితే చలి విపరీతంగా ఉండేదని చెప్పారు. దానివల్ల మేము కూడా జాకెట్స్, షాల్స్, మఫ్లర్లు, గ్లోవ్స్తో సహా తెచ్చుకున్నాము. చలి అంతగా అనిపించలేదు. చల్లని నీటిలో స్నానం చేసిన తర్వాత కూడా చలి అయితే ఏమాత్రము లేదు. కాబట్టి మీరెవరైనా ఇప్పుడు వస్తూ ఉంటే వింటర్ వేరు మినిమంగా తెచ్చుకోండి చాలు. అద్భుతమైన ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసుకుంటూ మేము సంగమ ద్వార్ వరకు చేరుకున్నాము. సంగమ ద్వార్ పైన గంగా, యమున, సరస్వతిలని ఈ విధంగా చిత్రించి ఉన్నారు. ఈ 3 నదులు ఈ త్రివేణి సంగమం వద్దే కలుస్తాయని మనకందరికీ తెలిసిన విషయమే. సరస్వతి నది మాత్రము బద్రీనాథ్లో మానా విలేజ్లో పుట్టి కొద్ది దూరము ప్రవహించిన తర్వాత అలకనందలో కలిసిపోయి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ లోపలికి వెళ్ళిన సరస్వతి నది ఇక్కడ వచ్చి గంగా యమునలతో సంగమిస్తుందని చెబుతూ ఉంటారు. సరస్వతి నది త్రివేణి సంగమంలో సంగమించడానికి ముందు ఇక్కడికి దగ్గరలో ఉన్న సరస్వతి కూప్ అనే ప్రదేశంలో మనకు లోపల ప్రవహిస్తూ దర్శనమిస్తుంది. ఈ త్రివేణి సంగమ ప్రాంతంలో చూడవలసిన ప్రదేశాల్లో ఈ సరస్వతి కూప్ కూడా ఒకటి. 144 ఏళ్లకు ఒక్కసారి వస్తుందని చెప్పబడే ఈ 2025 సంవత్సరపు మహాకుంభమేళ ఈ భూమిపైన జరిగే సాంస్కృతిక ఉత్సవాలన్నింటిలోకి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే ఉత్సవంగా ఇప్పటికే వరల్డ్ రికార్డుని సొంతం చేసుకోగా 4 విషయాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సొంతం చేసుకున్నది. అందులో మొదటిది, ఇక్కడ ఉన్న సంగం ఘాట్స్ని క్లీన్గా ఉంచడానికి దాదాపు 15,000 మంది శానిటేషన్ వర్కర్స్, అంటే అత్యధిక సంఖ్య వర్కర్స్తో ఇక్కడ ఉన్న వీధులన్నీ క్లీన్ చేయించిన అతి పెద్ద కార్యక్రమంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. త్రివేణి సంగమం వద్దనే 300 మంది వర్కర్స్ని ఉంచడం ద్వారా అక్కడ ఉన్న నీటిని శుద్ధి చేయించడంతో అతి పెద్ద శుద్ధి చేసే టీంగా కూడా చరిత్ర పుటలకు ఎక్కింది. వాతావరణ కాలుష్యం కాని విధంగా 1000 ఈ రిక్షాలను ప్రవేశపెట్టి మహాకుంభ ప్రదేశం దగ్గర జరిగిన ఈ ఆటో రిక్షా పెరేడ్ అతిపెద్ద ఈ రిక్షా పెరేడ్గా రికార్డులకు ఎక్కింది. ఇక 4వ రికార్డు, మహాకుంభ ప్రదేశంలో 10,000 మంది ఆర్టిస్టులు కేవలము 8 గంటల్లో అక్కడ ఉన్న చిత్రాలన్నీ చిత్రించడం ద్వారా వారి సృజన శక్తి రికార్డులకు ఎక్కింది. మాటల్లోనే మనము త్రివేణి సంగమం ఘాట్స్ దగ్గరికి వచ్చేసాము. అతి దగ్గరలో త్రివేణి సంగమం, అందులో ప్రయాణిస్తున్న పడవలు, అద్భుతంగా ఉంది కదా దృశ్యము. అక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నవే విఐపి ఘాట్స్. సంగమం దగ్గర వరకు వెళ్ళేంత వరకు ప్రశాంతంగానే అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ తప్పైన వారి అనౌన్స్మెంట్స్ అవి వింటూ ఉంటే చాలా టెన్షన్ వచ్చేసింది. దాంతో పాటు అక్కడ జనసంఖ్య కూడా విపరీతంగా ఉండడంతో మేము స్నానాలు చేయాలంటే ఒకరినొకరిని తోసుకొని ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ మాకు ఎదురైన ఇంకొక సమస్య, మన వస్తువులను ఎక్కడ పెట్టేసి వెళ్ళాలి అన్నది. అది కాకుండా మనం అంత దూరం నడవడానికి మంచి షూలు వేసుకొని వచ్చుంటాము. ఇక డ్రెస్ మార్చుకోవడానికి డ్రెస్సెస్ ఉన్న బ్యాగు, క్యాష్ బ్యాగు లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా చేయాలో అస్సలు అర్థం కాలేదు. అక్కడ రష్ ఎంత ఉంటుందంటే మనం చెప్పులు కాదు కదా, ఒక చిన్న వస్తువు కూడా అక్కడ వదిలి వెళ్ళలేము. దాంతో మేము మా వస్తువులన్నీ వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో వేసుకొని ఇక బ్యాగులు తగిలించుకొని నీళ్ళల్లోకి వెళ్ళిపోయాము. 2 బ్యాగులు పట్టుకొని ఉంటే ఇంకొకరు స్నానాలు చేయడము అలాగా పూర్తి చేసాము.
అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయి అని చెప్పారు, కానీ మేము వెళ్ళిన సమయంలో అప్పటికే అక్కడ వందలాది మంది చేస్తూ ఉండడం చేత నీళ్ళు అయితే అంత క్లీన్గా అనిపించలేదు. కానీ ఒక్కసారి నీటిలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ నీటి స్వచ్ఛత పైన ఏ మాత్రము స్పృహ లేదు. స్నానాలు చేయాలి రావాలి అన్నది ఒక్కటే మైండ్లో ఉండిపోయింది. ఆ సంబరాలన్నీ చూస్తూ అక్కడే కొద్దిసేపు ఉండాలి అనిపించింది, కానీ అక్కడ ఎప్పుడూ ఒక అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. స్నానాలు చేసిన వాళ్ళు తొందరగా ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు. ఇక అది విన్న తర్వాత ఎక్కువసేపు అక్కడ ఉండబుద్ధి కాలేదు. అది కాకుండా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి అంటే కూడా అక్కడ నుండి చాలా దూరం రావాల్సి వచ్చింది. చేంజింగ్ రూమ్స్ అయితే ఇక వాటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అంత వరస్ట్గా ఉన్నాయి. అంత రష్లో అంత కష్టంలో కూడా ఒక్క మాట ఎలుగెత్తి అక్కడ చెప్పాలి అనిపించింది, అదే హర హర మహాదేవ్. మా అమృత స్నానాలన్నీ అయిన తర్వాత మా చేతనైన కొలది త్రివేణి సంగమంలోని నదీ జలాలకి ధూప దీపాలతో పూజ చేసుకున్నాము. ఇక్కడ ఇలా నిలబడి ఆ క్రిక్కిరిసిన జన సందోహాన్ని చూసినప్పుడు మన సంస్కృతి సంప్రదాయాల విలువ గొప్పతనము ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి అనిపించింది. 3 నదుల కలయిక త్రివేణి సంగమంలో స్నానం చేస్తే వచ్చే అమృత స్నానాల విలువ ఫలితము ఎలా ఉన్నా కూడా కోట్లాది జనంతో పాటు మనము త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాము అన్న భావనే ఎంతో శక్తిని, పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేసింది. ఈ ఎక్స్పీరియన్స్ ముందు, భావన ముందు పడిన కష్టము, వచ్చిన దూరము అన్నీ కూడా ఎంతో చిన్నవిగా అనిపించాయి. ఇక్కడ వీడియోలో మనకు ఆ ప్లాస్టిక్ బ్యారికేడ్స్ అవతల కనిపిస్తున్న మిషన్లే గంగా రివర్ ని క్లీన్ చేసే మిషన్స్. అవి నిరంతరము పనిచేస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనం వేసిన పూజ సామాగ్రి, టెంకాయలు లాంటివన్నీ అది నిరంతరము క్లీన్ చేసి లోపల ఒక బాక్స్లో సేకరిస్తుంది. మనము ఆ ప్లాస్టిక్ బ్యారికేడ్స్ వరకు వెళ్తే కూడా మనకు నీళ్లు కరెక్ట్గా నడుము వరకు మాత్రమే వస్తాయి. మునగడానికి సరిపోయేంత నీరు మాత్రమే అక్కడ ఉంటుంది. ప్రమాదాలు జరిగే పరిస్థితి అయితే అస్సలు లేదు, కానీ అప్పటికి ఆ ప్లాస్టిక్ బ్యారికేడ్స్ దగ్గర పడవల్లో చాలా మంది మనుషులు కాపలా కాస్తూ ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉంటారు. స్నానాలు అంతా అయ్యి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మాకు కొద్దిగా దారి కన్ఫ్యూజన్ అయ్యి కొంచెం ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. దాదాపు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మాకు ఒక ఎడ్ల బండిలాగా ఉన్న రిక్షా బండి ఒకటి దొరికింది. దాంట్లో ఎక్కి మేము శక్తిపీఠము ప్రయాగ మాధవేశ్వరి, ఇక్కడ ఆమెని అలోపీదేవి అని పిలుస్తారు, ఆ అలోపీదేవి మందిరానికి బయలుదేరాము. అక్కడ మనకు ఎదురుగా కోట గోడలాగా కనిపిస్తున్నది కదా, అది నిజంగా అక్బర్ కోట. దీన్నే అక్బర్ కిల్లా అని పిలుస్తారు. ఆ దారి గుండా అలాగా వెళితే బడే హనుమాన్ టెంపుల్, శంకరాచార్యుల వారి ముఖ మండపము లాంటివి కనిపిస్తాయి. అయితే మేము కొద్దిగా ముందుగానే షార్ట్ కట్ తీసుకొని అలోపి మాత మందిరానికి బయలుదేరాము. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఈ విధంగా తీగ పైన నృత్యం చేయడము, నడవడము లాంటివన్నీ ఇక్కడ తిరిగి చూడడం జరిగింది. సంగం ఘాట్కి వెళ్ళడానికి వచ్చే దారిలో వచ్చే ఈ ప్రవేశ ద్వారం పేరు 14 రత్న కథాద్వారు. త్రివేణి సంగమానికి వెళ్ళడానికి కచ్చప ద్వారు, నంది ద్వారు, సంగమ ద్వారు లాంటివన్నీ ఉన్నాయి, కానీ ఈ ద్వారానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాము. ఈ ద్వారం పైన మనకు 14 చిత్రాలు కనిపిస్తాయి. ఈ 14 చిత్రాలనే 14 రత్నాలు అని అంటారు. ఈ 14 రత్నాలు ఏమంటే
దేవదానవులు వాసుకిని కవ్వంగా చేసుకుని క్షీరసాగర మదనం చేసినప్పుడు మొదటగా హాలాహలము ఉద్భవిస్తుంది. ఆ హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకోగా ఒక్కొక్కటిగా 14 రత్నాలు ఆ క్షీరసాగరం నుండి ఉద్భవిస్తాయి. అవి వరుసగా రంభ, కల్పవృక్షము, పంచకళ్యాణి, పాంచజన్యము, సారంగము, కౌస్తుభము, మహాలక్ష్మి, చంద్రుడు, అమృత భాండము, పారిజాత వృక్షము, కామధేనువు, ధన్వంతరి మరియు ఐరావతము. పురాణాల్లోని క్షీరసాగర మదనాన్ని గుర్తు చేసే విధంగా ఈ ద్వారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో బాగా అనిపించింది. ఇక మేము అంతా ముగించుకొని ఎద్దుల బండి లాంటి రిక్షా బండి అని చెప్పాను కదా, ఆ బండిలో అలోపి మాతా మందిరానికి వెళుతూ ఉన్నాము. ఇవండి త్రివేణి సంగమ ఘాట్లో మేము ఆచరించిన పుణ్య స్నానాల విశేషాలు. ఇక రాబోయే 5 రోజుల్లో త్రివేణి సంగమ ఘాట్లో స్నానాలు ఆచరించే వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా అయినా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.